శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించే ప్రయత్నంలో ముందుగా మేషరాశి వారికి అయితే ఈ వార ప్రారంభంలో ప్రధానంగా 4 గ్రహాలు భాగ్యస్థానంలోకి రావడం జరిగింది. ఏదైనా ఒక గ్రహం భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహ కారకత్వానికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది మనకి అదృష్టంగా మారడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ముందుగా పరిశీలించినప్పుడు రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థాన సంచారంతో మీ యొక్క మంచి కార్యక్రమాలకి పుణ్య కార్యక్రమాలకి తగిన గుర్తింపు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక విదేశ వ్యవహారంలో కానీ విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా ఉన్నత విద్య నిమిత్తం దూర ప్రాంతం వెళ్ళాలనుకున్నా దాని కొరకు ఈ వీసా పాస్పోర్ట్ లాంటి చేసే ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అన్నది రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి అది మీకు చాలా గర్వకారణంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు చిన్నపిల్లలుగా ఉంటే అంటే మీ ఏజ్ని బట్టి మీ తండ్రి గారికి ఇటువంటి గొప్ప హోదా వారి యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరగడం సొసైటీలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం రావడానికి కారణం అవుతూ ఉంటుంది. దాంతో రవి కూడా పంచమాధిపతి భాగ్యస్థితి ఇది కూడా మీలో ఉన్నటువంటి టాలెంట్కి విద్వత్తుకి కంపల్సరీగా మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. మీలో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. నాయకత్వ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. ఏదైనా మనం చెయ్యాలనుకున్నప్పుడు అది ఎంత పెద్ద పనైనా సరే దాన్ని సులభంగా వీరోచితంగా పోరాడి ఆ ప్రయత్నాన్ని మీరు పూర్తి చేస్తారు. ప్రభుత్వ గుర్తింపు కానీ ప్రభుత్వ పదవి కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే రాజకీయ రంగంలో ఉంటారో ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారో వాళ్ళకి అనూహ్యంగా పెద్దవారితో పరిచయం ఏర్పడడం అలాగే మీ యొక్క కన్సైన్మెంటు మీ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు కంపల్సరీగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు కూడా అదే స్థానంలో సంచరిస్తున్నాడు. ఇక్కడ ధన సప్తమాధిపతిగా భాగ్యస్థితి అంటే మీ కుటుంబంలో ఒకరికి కానీ మీ జీవిత భాగస్వామికి కానీ గొప్ప హోదా రావడం కానీ ఒక ప్రమోషన్ రావడం కానీ అంటే విదేశ అవకాశాలు లాంటివి రావడం కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఒక విధంగా అంటే మరి కుజుడు రాశ్యాధిపతిగా సప్తమాధిపతిగా శుక్రుడు అక్కడ పంచమాధిపతిగా రవి వీళ్ళందరూ కలిసి భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఏదైతే ప్రేమ పెళ్ళి పరస్పరం ఇష్టపడి పెద్దల అంగీకారంతో జరిగే వివాహానికి అనుకూలత అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క ప్రేమ వివాహానికి పెద్దల అంగీకారం కుదురుతుంది. దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా ఈ సమయంలో మీరు చేసుకోవలసి ఉంటుంది. అయితే ఇదే ప్రేమ పెళ్ళి పెద్దల అంగీకారం లేకుండా జరిగే అవకాశం అయితే 99% ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ప్రేమికులు ఎవరైనా ఉంటే అది పెళ్లి వరకు వెళ్ళాలనుకుంటే కంపల్సరిగా మీ పెద్దల యొక్క అనుమతి తీసుకుంటే అది మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అలాగే వివాహ ప్రయత్నంగా వివాహం యొక్క బాండేజ్ కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి. దాంతోపాటు బుధుడు కూడా ఉండడం వలన కొద్దిపాటి లిటిగేషన్లు అవి ఏర్పడుతుంటాయి. అది వివాహ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం చేసినా దానికి ఏదో ఒక చికాకు కనబడుతుంటుంది. ఏదో ఒక డాక్యుమెంట్ లేకపోవడమో చిన్న కొర్రీ లాంటిది పడడమో ఇంపార్టెంట్ పేపర్లు మిస్ అవ్వడమో ఏదో ఒకటి మీరు అది సరిగ్గా ఫుల్ఫిల్ చేయలేకపోవడమో లేదంటే అప్లికేషన్ కరెక్ట్గా రాగిపోవడమో ఇలాంటి చిన్నపాటి ఇబ్బందుల వల్ల అది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది. 1-2 సార్లు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. బట్ ఏదైనా విద్యార్థులు మాత్రం చాలా విద్యా సంబంధించిన విషయాల్లో అనూహ్యంగా గొప్ప ప్రగతి సాధిస్తారు. అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పోటీ పరీక్ష లాంటిది రాసినా కూడా దానికి విజయం రావడం జరుగుతూ ఉంటుంది.
బట్ ఏదైనా భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు జాతకుని ఒక మెట్టు పైకెక్కించడం జరుగుతూ ఉంటుంది. దీని అంతటికన్నా ప్రధానంగా ఏంటంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం. గురువు తృతీయలో ఉండి భాగ్యాన్ని చూడటం వల్ల, అది తన స్వక్షేత్రం అవడం వలన చిన్న చిన్న సమస్యలున్నా, చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి ఎవరో ఒకరి సహకారంతో కానీ, మీ వ్యక్తిగత ప్రయత్నంతో కానీ, దైవ బలంతో కానీ అవి సంపూర్ణంగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పు ఏంటంటే 3, 9 స్థానాల మధ్య పరివర్తన యోగం ఏర్పడింది. అంటే ఇప్పుడు మీ గురువు కూడా 9వ స్థానం స్వక్షేత్రంలో ఉంటే ఏ ఫలితం ఇస్తాడో అదే ఫలితాన్ని ఈ పరివర్తన ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు రాశ్యాధిపతి కుజుడు, పంచమాధిపతి రవి, భాగ్యాధిపతి గురువు ఒకే రాశిలోకి రావడం జరిగింది కాబట్టి ఒక మంచి భాగ్యయోగం ఏర్పడడం వల్ల అది మీ తరంలో అంటే తండ్రి, కొడుకు, అలాగే మనవడు ఈ ముగ్గురికి ఒకసారి మంచి జరగడం, అలాగే మీ యొక్క వంశానికి మంచి నేమ్ రావడం అది జరుగుతుంటుంది. కంపల్సరిగా కొన్ని మార్పులు, అది విదేశ మార్పులు కానీ ఏదైనా వృత్తి వ్యాపారాల్లో కొన్ని అనుకోనటువంటి చేంజెస్ మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. గోచార రీత్యా మీరున్నటువంటి రాశికి గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా మీ జన్మజాతకంలో దశలు, అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి విషయాల్లో మరి ఇప్పుడు ఉద్యోగం, అలాగే వివాహం ఈ రెండు అవకాశం రావటం లేదు. ఉద్యోగం రావటం లేదు, వివాహం జరగటం లేదు. వివాహపరమైన సమస్యలు మీకు ఉన్నాయంటే కంప్లీట్గా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో కానీ, మీకు అంటే ఓనర్షిప్ కలిగినటువంటి గృహంలో కానీ వాస్తుపరమైనటువంటి దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పచ్చు. ఉదాహరణకి నైరుతి భాగంలో దక్షిణ నైరుతి కానీ, పడమర నైరుతి కానీ దోషం ఉన్నప్పుడు మీరు అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాన్ని సంపాదించలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఈ దక్షిణ నైరుతిలో అంటే కుజుడు, రాహు ప్రభావం, పశ్చిమ నైరుతి అంటే శని, రాహు ప్రభావం. ఈ ప్రభావం వల్ల ఒకప్పుడు మంచి ఉద్యోగం ఉండి సడన్గా పోగొట్టుకొని మళ్ళీ అటువంటి ఉద్యోగాన్ని పొందలేకపోవడం, అర్హత ఉన్నా కూడా ఉద్యోగాన్ని పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఎత్తు అయితే, మీ కుటుంబంలో మీరు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి అయి ఉంటే మీ కుటుంబ పెద్దల చేత వాళ్ళు తరచూ మిమ్మల్ని విమర్శించడం, ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఆ కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ, తల్లి కొడుకులతో కానీ సరైనటువంటి సత్సంబంధం లేకపోవడం, ఈ కావాలనే ఈ జాతకుడు ఉద్యోగానికి వెళ్లకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అది ముందుగా ఆ నైరుతి దోషాల్ని మీరు సరి చేసుకుంటే, అంటే నైరుతి పెరగడం కానీ, నైరుతిలో గోతులు కానీ అనేక రకాలుగా ఉంటాయి. దాన్ని సరి చేసుకుంటే తల్లి కొడుకుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య సత్సంబంధాలు ఏర్పడి జాతకుడు ఉద్యోగ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువు దిశలో ఉత్తర వాయువు ప్రాబ్లం ఉంటే ఆ కుటుంబంలో వివాహం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ ఇంట్లో అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ మోసపోతూ ఉంటారన్నమాట. ఎవరినో ఒకరు నమ్మి ప్రేమించి వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల మోసపోవడం కానీ, కొంతవరకు మానసికంగా మతిస్థిమితం కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదంటే వ్యాపారంలో ఉన్నవాళ్ళు పెద్ద మొత్తంలో ధనం వాళ్ళకి అప్పు ఇవ్వడం వల్ల కానీ, సూటీ పెట్టడం వల్ల కానీ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఉత్తర వాయువు అంటే మనకి బుధుడు, చంద్రుడు ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ జన్మజాతకంలో బుధుడు, చంద్రుడు కలిసినా కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచే డబ్బు సంపాదించాలనే ఆసక్తితో ఎక్కువ ధనం సంపాదించి ఎవరో ఒకరు నమ్మి మొత్తం మోసపోతూ ఉంటారు. చిన్న వయసులోనే ప్రేమలో పడి మోసపోవడం జరుగుతుంటుంది. శృంగారపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక విధంగా చిన్నప్పుడే వాళ్ళు ఇతరుల యొక్క దీనికి మోసానికి గురై ఈ విధంగా వారు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా ఈ గృహంలో ప్రతి దిక్కుకి మీ జాతకంలో ప్రతి గ్రహానికి సంబంధం ఉంటుంది. మరి ఆ దిక్కు అంటే ఒకవేళ తూర్పు ఆగ్నేయం ఇబ్బంది పడింది, మీ జాతకంలో శుక్రుడు కారకత్వాలు ఇబ్బంది పెడుతుంటాయి. అందువలన మనకి జాతకంలో బలం వచ్చింది, గురుబలం వచ్చింది, దశ వచ్చింది అయినప్పుడు కూడా
ఆ ఫలితం జరగలేదనుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు ఉంటున్నటువంటి గృహం మీ సొంత గృహంలో వాస్తుపరమైన దోషాలు సరి చేసుకుంటేనే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు దశమానికి సంబంధించిన దశ వచ్చింది, ఆ దశలో ఉద్యోగం రావట్లేదు, గృహంలో ఉన్నటువంటి వాస్తు ప్రాబ్లం సరి చేసుకుంటే ఉద్యోగం రావచ్చు. తీరా జాతకంలో గోచారరీత్యా దశరీత్యా ఈ దశ అయిపోయింది అనుకున్నాం, అటు టైం అయిపోద్ది, అప్పుడు వాస్తు సరి చేసుకున్నా కూడా లాభం ఉండదు. కాబట్టి ఏదైనా జీవితంలో తొందరగా సెటిల్ అవ్వాలంటే కంప్లీట్గా గృహాన్ని కూడా మనం పరిశీలించుకొని సరి చేసుకుంటేనే జీవితంలో మీరు సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మినా నమ్మకపోయినా వాస్తు యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి జీవితంలో ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.